దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ప్రార్థన. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టాత్మ నుండి కాపాడును. 2వ దశలోనికైన పత్రిక 3:3 మాట్లాడబడింది. ఇంకా ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాను. ఎప్పుడు స్థిరపరుస్తాడంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయనది విశ్వాసం కలిగి ఉండి ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వాడికి ఏం చేస్తుంది? స్థిరపరుస్తాడంట, దుష్టత్వం నుండి కాపాడుతానన్నాడు ప్రభు. కాబట్టి నమ్మదగిన వాడి దగ్గర మనం ఏం చేయాలండి? మనం స్థిరపరిచే వాడి దగ్గరికి వెళ్ళి మన అనేక దుష్టులను కాపాడే కృప దేవాదేవుడు మనందరికి దయచేయను గాక. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం పెట్టిన ప్రార్థన చేయి. ఎందుకంటే ఎబ్బేజు ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతం 4:10 ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగుండి దయచేసి నా కీడు రాకుండా దాళ్ళు నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసను. హల్లెలూయా. అంటే ఎబ్బేజ్ ప్రార్థన చేసిన ఏం ప్రార్థించడం? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశ్రయించి నా సరిహద్దులు సమాధానం, అందరితో మన సమాధానకరంగా ప్రార్థన చేశాడంట. అలాగే కీడు రాకుండా మరి ఉండిలా ప్రార్థించాడు. అలాగే నీవు నా చెయ్యి నాకు తోడుగా దయచేసి కీడు రాకదాన్ని నన్ను తప్పించి అని ప్రార్థించగా దేవుడు అతను మనవి ఆలకించెను. హల్లెలూయా. మరి ఆయన మనం ఆలకించి ఏం చేశాడు? అతను ప్రార్థన, నన్ను ఆశ్రయించు, నా సరిహద్దులు విశాలపరచు, నా చేయి పట్టి నడిపించు, నా కీడు రాకుండా దాన్ని తప్పించు అని ప్రార్థించాడంట. ఆయన దేవునికి ఇష్టమైన మాటలేనని ఏ కీడు లేకుండా మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? నిశ్చయంగా నువ్వు నిత్యమును ఆశ్రయించే దేవుడు, కృపగలవాడు, కనికరం, ప్రార్థిస్తే కార్యం చేస్తాం. దుష్టుడు అనే మాట దుష్టాత్మని మమ్మల్ని ఏడిపించి కాపాడేవాడు, మమ్మల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం నువ్వు ప్రార్థించే ఎబ్బేజ్ ఎట్టిదిగా ప్రార్థన చేశాడు, అతను ఎట్టిదిగా దేవాదేవుడు ఆశ్రయించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చేతి పని దేవాదేవుడు దీవించి ఆశ్రయించను గాక. కాబట్టి ఎబ్బేజ్ లాంటి ప్రార్థన మనం చేయాలి. ఎబ్బేజ్ ఎట్టిదిగా తగ్గించుకునే ప్రార్థన అలాంటి ప్రార్థన చేయాలి మనం. అలాంటప్పుడు దేవుడు నిశ్చయంగా నేను దీవించును గాక, ఆశ్రయించును గాక. ఇదని వాగ్దానం ప్రార్థన చేయడం సహోదరుడా. దేవుడు మిమ్మల్ని దుష్టత్వను కాపాడి స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన మీ అందరి కొరకు చేస్తే మీరు నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవం గల యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మరి ఒక నూతన దినం దయచేసి దినమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి, నీ కృప భద్రపరచండి, నీ సిలువ రక్తం ప్రోక్షించు ప్రభావ, నీ వెలుగు మాపై కుమ్మరించండి ప్రభావ, నీ ఆత్మకార్యాలు జరిగించు, మా చేతి పని మమ్మల్ని దీవించు, మా యజమానుల ధర తోటి పనివారి ధర ఏ కీడులకు అందరితో సమాధానం శాంతి దయచే, దుష్టుని దూరపరిచి మమ్మల్ని స్థిరపరచు, బలపరచు ప్రభావ. నాయనా నీకు వందనాలు. ఇగోనే మరి ఎక్కడ కష్టార్జిత దీవించు, మా కష్టార్జిత వ్యర్థంగా పోకుండా సహాయం చేయి. వ్యర్థంగా అప్పులు, బంధకాలను విడుదల కలిగిన తాగుడు, పెరిగిన వ్యసనాలు దూరపరచం, కుటుంబంలో సంతోషం, సమాధానం దాయిచ్చండి. ఏ కీడు రాకుండా మాకు సంతోషం దాయిచ్చే ప్రభావ. మా సరిహద్దులు సమాధాన పరచండి ప్రభావ. మా ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి. ఎవరైనా ఇంకా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. యేసు శక్తి గలను మీరు స్వస్థపరచండి, విడుదల దాయిచ్చండి ప్రభావ. ఆయన ఇద్దరం ప్రయాణం వెళ్తున్న బిడ్డలకు క్షేమకర ప్రయాణం జరిగించండి. అయ్యా గాలి ప్రయాణం, బస్సు ప్రయాణం, ట్రైన్ ఏ ప్రయాణం క్షేమకరంగా జరగాలి. అలాగే ప్రభు నాయన మరి ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్నట్లు దీవించి వాసన ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకునే కృప దాయిచ్చే. అయ్యా ఇస్రాయల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపండి ప్రభా, యుద్ధ వాతావరణం ఆపండి, కరువులను తొలగించండి, పేదరికాన్ని తొలగించండి ప్రభా, భూకంపాలు ఆపండి ప్రభా, మంచి వర్షాలు, మంచి పంటలు పండే కృప దాయిచ్చే ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతిబిడ్డని దీవించి ప్రతిబిడ్డ కంచి వేసి మీకు ఆబ్దాలు ఈ దినమంతా మీరు ఎక్కడ చోటు మమ్మల్ని మా సంఘ బిడ్డలు కాచి దాచి కాబట్టి మీ కృప చూపించండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.